మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అక్షయ తృతీయ, పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి కుబేరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా, బంగారం కొన్నా కొనకపోయినా, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రియుని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు. అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తారు. ఇలా పూజించటం వలన సిరి సంపదలు కలుగుతాయి. అలాగే పవిత్ర గంగానది భూమిని తాకినది కూడా అక్షయ తృతీయ రోజే. పేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడిగా మారాడు. వ్యాస మహర్షి వినాయకుడితో మహాభారతం రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే. అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం చేసిన దినం కూడా ఇదే. అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ. అలాగే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభం అయ్యే రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు. ఈరోజు ఏ కార్యం చేసినా అక్షయం అవుతుంది. అది చెడు కార్యమైన, మంచి కార్యమైన అక్షయమైన ఫలితం వస్తుంది. చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. స్తోమత ఉన్నవారు ఈరోజు బంగారం కొనవచ్చు. కానీ అప్పులు చేసి బంగారం కొంటే మాత్రం ఇంకా అప్పుల పాలవుతారు. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. అలాగే బంగారం కొనొద్దని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయమని చెప్పారు, కొనమని చెప్పలేదు. కనుక ఈరోజు అస్సలు ఎలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే. కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత.
పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మంగా సంపాదించిన ధనంతోనే బంగారం కొనాలి. పాపాలు చేసి సంపాదించిన ధనంతో బంగారం కొంటే ఆ బంగారం ద్వారా కలి ప్రవేశిస్తాడు. అలాగే ఈరోజు అక్షయ తృతీయ రోజు చేసే దానం వలన ఎలాంటి అక్షయమైన ఫలితాలు కలుగుతాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం వారణాసిలో రామశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వ్యాపారంలో 4 కుమారులు సహాయం చేస్తూ ఉండేవారు. రామశెట్టి వారి కుమారులకు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనవంతులైన అందగత్తెలను ఇచ్చి 3 కుమారులకు వివాహం చేశాడు. ఒకసారి 4వ కుమారుడు పొరుగురు పని మీద వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి, అబ్బా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడ ఆవులు కాస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని 4వ కుమారుడు ఇష్టపడతాడు. తర్వాత 4వ కుమారుడు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో, ఎలాగో నాకు సంబంధం చూస్తూ ఉన్నారు కదా, నేను పొరుగురు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు.
సరే అలాగే చేద్దాం నాయనా అని అంటాడు తండ్రి. ఆ అమ్మాయి పేరు లావణ్యవతి. తనకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. లావణ్యవతి గుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉండేది. గుడికి సంబంధించిన ఆవులు తీసుకుని వెళ్ళి మేపుకొస్తూ ఉండేది. ఈ విషయాలన్నీ కూడా వాకబ్బు చేసి రామశెట్టి తెలుసుకుంటాడు. అప్పుడు వారి పెద్ద కొడుకులు, పోనీలే నాన్న, మనకు డబ్బు ఉంది కదా, తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయితోనే వివాహం చేద్దాం అని అంటారు. ఆ తర్వాత 4వ కుమారుడు లావణ్యవతిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. లావణ్యవతి చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు చక్కని మనసు కూడా ఉంది. లావణ్యవతి అత్తమామల దగ్గర భయభక్తులతో ఉంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. లావణ్యవతి ఆఖరున వచ్చి మంచి పేరు తెచ్చుకుంది అని మిగిలిన 3 తోడికోడళ్ళు అసూయపడుతూ ఉండేవారు. లావణ్యవతి పేదపిల్ల, మిగిలిన 3 తోడికోడళ్ళు ధనవంతుల బిడ్డలు. దానితో వారికి లావణ్యవతి అంటే కొద్దిగా చిన్న చూపు ఉండేది. లావణ్యవతికి ఒక మంచి స్వభావం ఉండేది. అది ఏమిటంటే ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేసేది. అయినా లావణ్యవతి అత్తవారింట్లో ఉండగా ఆ ఇంట్లో పనివాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ ఉండేవారు. అప్పుడు లావణ్యవతి వారిని చూసి, ఇప్పుడైతే నేను భవనంలో సుఖంగా ఉన్నాను, కానీ పెళ్లి కాకముందు నేను ఇలాగే కష్టపడుతూ ఉండేదానిని. మండు టెండలో పనులు చేసేదాన్ని. ఒక గొడుగు ఉంటే బాగుండు అనుకునేదాన్ని. గుడిలో సేద తీరుతున్నప్పుడు ఒక విసినికర్ర ఉంటే బాగుండు అనుకునేదానిని. ఈ పనివాళ్ళు కూడా నాలాగే కష్టపడుతూ ఉన్నారు కదా, వీరికి కూడా గొడుగు విసినికర్ర ఉంటే బాగుంటుంది కదా అనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంటి పెరటి వైపు వెళ్ళి వారి తాటాకు ఇంటి మీది తాటాకు లాగి ఒక గొడుగులాగా ఒక విసినికర్రలాగా తయారు చేసి ఇచ్చింది. ఇంటికి ఉన్న తాటాకులన్నిటినీ కూడా అలా రకరకాలుగా తయారు చేసి అక్కడి పనిచేసే వారందరికీ ఇస్తూ ఉండేది. అత్తా మామలేమో ఇదేంటి ఇంటి మీద తాటాకులన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి, ఎటుపోతూ ఉన్నాయి అనుకునేవారు. కొంతకాలానికి ఇంట్లో వారు లావణ్యవతే తాటాకులు తీస్తుందని గమనించి లావణ్యవతిని గట్టిగా దెబ్బలాడి ఇటువంటి పనులు చేయకూడదని మందలిస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో బోలెడంతా గో సంపద ఉండేది. ఆ గోవులకు పాలు తీయటము, పేడ తీయటము, కడగటం వంటి పనులన్నీ కూడా పనివాళ్ళు చేస్తూ ఉండేవారు. కానీ లావణ్యవతి ఎవ్వరికీ తెలియకుండా పాలు త్రాగటం కోసం గోవు దూడలు తాళ్ళు విప్పేసి తల్లి గోవుల దగ్గరకు వదిలేసేది. ఈ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు గమనించి లావణ్యవతితో ఇలా దూడలను వదిలివేస్తే మనం పాలు ఎలా త్రాగుతాం అని మళ్ళీ మందలిస్తారు. అంతేకాదు, మండు టెండలో పనివాళ్ళు పనిచేస్తూ ఉంటే లావణ్యవతికి జాలి వేసి వంటగదిలోనికి వెళ్ళి పెరుగంతటినీ కూడా చిలికి మజ్జిగ చేసి పనివాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండేది. అలాగే రామిశెట్టి వ్యాపారస్తుడు కదా, ఆ రామిశెట్టి దగ్గరకు ఎవరైనా డబ్బు లేని వారు వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, ఏమైనా సరుకులు సాయం చేయండి అని అడిగితే అస్సలు సాయం చేసేవారు కాదు. అలాంటి బీదవారిని లావణ్యవతి రహస్యంగా పెరటివైపు రమ్మని పిలిచి సరుకులు, డబ్బులు, ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చేసేది. ఎవరు ఏ సాయం అడిగినా ఇంట్లో వారికి తెలియకుండా ఆ సాయం చేసేది. చాలా కాలం ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వారు గమనించలేదు. కానీ ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా. అలా కొన్నాళ్లకు ఇంట్లో వారికి ఈ విషయం తెలిసింది. తోడికోడళ్ళు లావణ్యవతిని బాగా కనిపెట్టి వారి అత్తగారికి చెప్పేవారు. అందరూ కలిసి లావణ్యవతిని తిట్టి అస్సలు నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారు. ఆ సమయంలో తోడికోళ్ళు అత్తగారితో ఈ అమ్మాయి ఒంటి మీద నగలు ఉంచితే అవి కూడా దానం చేసేస్తుంది అని అనటంతో అత్తగారు లావణ్యవతిని నగలు తీసి ఇచ్చేయమని అంటుంది. అలా లావణ్యవతి ఒక్క ముక్కు పుడక ఉంచుకుని మిగిలిన నగలన్నీ కూడా తీసి అత్తగారికి ఇచ్చేస్తుంది. ఒకసారి ఒక చిన్న పాప రామశెట్టి ఇంటికి వచ్చి, మా అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగోలేదు, నాకు కొద్దిగా ధనం ఇవ్వండి వైద్యం ఖర్చు కోసం అని అడుగుతుంది. అప్పుడు 3 తోడికోడళ్ళు ఇప్పుడు ఈ పాపకు ఇస్తే అందరికీ దాన ధర్మాలు చేయాలి అనుకుని ఆ పాపను చీపురుతో కొట్టి తరిమి వేస్తారు. ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు లావణ్యవతి పెరటి వైపు పిలిచి తన ముక్కుకు ఉన్న ముక్కు పుడుకను ఇచ్చి
ఇది అమ్మి అమ్మా నాన్నలకు వైద్యం చేయించి తినడానికి ధాన్యం కూడా కొనుక్కో అని చెప్పి పంపిస్తుంది. ఇదంతా తోడికోడళ్ళు చూసేస్తారు. అప్పుడు ఆ ముగ్గురు తోడికోడళ్ళు అత్తగారితో చెప్పి అందరూ కలిసి లావణ్యవతిని చీపురుతో కొడతారు. నువ్వు ఈ ఇంట్లోని పిల్లవు, ఈ ఇంట్లోని వస్తువులన్నీ దానాలు చేసేస్తావా అని తిడతారు. లావణ్యవతి ఏడుస్తూ గదిలోనికి వెళ్ళిపోతుంది. తిండి కూడా తినకుండా పడుకుంటుంది. తన బాధను చెప్పుకోవడానికి భర్త కూడా ఉండడు. పొరుగురికి వెళ్తాడు. ఇక లావణ్యవతి అలా ఏడుస్తూ పడుకుంటుంది. తెల్లవారిన తర్వాత లావణ్యవతి లేచి చూస్తే గదంతా కూడా బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో, రాసులతో నిండిపోయి ఉంటుంది. లావణ్యవతి శరీరం మీద దెబ్బలు కూడా నయమైపోయి ఉంటాయి. మంచి పట్టు చీరలు, నగలు లావణ్యవతి శరీరం మీదకి వచ్చేస్తాయి. కానీ ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాదు. బయటకు వెళ్తే అత్తగారు ఇంత బంగారం ఎక్కడిది అని కొడతారేమో అనే భయంతో లావణ్యవతి బయటకు కూడా వెళ్ళదు. మళ్ళీ కొడతారేమో అనే భయంతో గదిలోనే ఉండిపోతుంది. అలా ఒకరోజు గడిచిపోయింది. లావణ్యవతికి ఆకలి వేస్తుంది. కానీ పక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యంగా పలహారాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని తింటుంది లావణ్యవతి. మరునాడు పొరుగురు వెళ్ళిన భర్త తిరిగి వస్తాడు. వచ్చి గది తలుపు తీయగానే ఆయన ఆశ్చర్యపడి, ఇది మన గదేనా, ఏంటి బంగారం వజ్రాలు అని లావణ్యవతిని అడుగుతాడు. అప్పుడు లావణ్యవతి ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావటం లేదు అని భర్తకు చెప్తుంది. ఇక ఇంట్లో వారందరికీ బంగారం, వజ్ర వైడూర్యాలు వచ్చాయని తెలిసిపోతుంది. అప్పుడు అత్తగారు, తోడికోడళ్ళు ఆశ్చర్యపడి, ఇదేదో మాయలాగా ఉంది, మన గురువుగారిని కనుక్కుందాం అని అనుకుని ఊరి పొలిమేరల్లో ఉన్న గురువు దగ్గరకు వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అప్పుడు గురువు తన దివ్య దృష్టితో చూసి, ఈ అమ్మాయి తనకున్నదంతా కూడా ఎప్పుడూ దానం చేస్తూ వస్తుంది. నిర్మలమైన మనసుతో ఈ అమ్మాయి బంగారు ముక్క పొరికను కూడా దానం చేసేసింది. ఆ దానం ఇచ్చింది అక్షయ తృతీయ రోజునే. అక్షయ తృతీయ రోజు చేసిన దాన ఫలమై తనకు సంక్రమించింది. ఈ ఫలం వలనే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు వచ్చాయని గురువుగారు చెప్పారు. ఇక తోడికోడళ్ళు, అత్తగారు లావణ్యవతి కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతారు. లావణ్యవతి అందరినీ క్షమించి ఆ కుటుంబమంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా దాన ధర్మాలు చేస్తూ జీవించారు. లావణ్యవతి చివరకు మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి ఈరోజు బంగారం కొనటం కాదు, దానం ఇవ్వాలి. అలా రవ్వంత బంగారాన్ని దానం ఇచ్చినా కొండంత ఫలితం వస్తుంది. ఈరోజే కనకదార స్తోత్రం పుట్టినరోజు. లక్ష్మీదేవిని అదృష్టానికి, శుభానికి సూచికగా చెప్తూ ఉంటారు. సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకదార స్తోత్రం చెప్పారు. కనకదార స్తోత్రాన్ని అక్షయ తృతీయ రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారతారు. కనకదార స్తోత్రం లేదా కనకదార స్తవం లేదా సువర్ణధార స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్ష వెయ్యడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఆ ఉసిరికాయను శంకరుని భిక్షపాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదార స్తవం చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఆ శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది అక్షయ తృతీయ రోజే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహం జరిగింది కనుక ఆ పెళ్లి కథను ఈరోజు వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది.
ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరివేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూలవాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే, దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమయ్యింది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజోవిహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాల్ని విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడుకున్నారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మధుర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపించాడు. శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకుని మందర పర్వతం, వాసుకి సర్పం సాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు, దానవులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో, తూలుతున్న శరీరంతో వారుణీ శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుణీ శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానువుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు.
తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్రాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతోంది. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ తరువాత వరుసగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు, గంధర్వులు పాటలు పాడగా అప్సరగణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు, దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా అని తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కుని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకై దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైనటువంటి శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ కూడా ఉపసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా లక్ష్మీదేవి పెళ్ళి అక్షయ తృతీయ రోజు జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడి కుచేలుణ్ణి ఎలా కుబేరుడిగా మార్చాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది.
కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్లి చేసుకుని గుహస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు. కానీ కటిక దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు. దారిద్ర్య బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉన్నది. అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో, కృష్ణుడు నీకు స్నేహితుడే కదా, అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలిస్తున్నాడట, శరణం వేరిన వారిని తప్పక ఆదుకుంటున్నాడట, అలాంటప్పుడు స్నేహితుడివి, సంసార భారం మోస్తున్న వాడివి, ఆయన నీకు సహాయం చేయడా అన్నది. ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన కృష్ణుణ్ణి చూడాలనిపించింది. చూడటం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు. కనుక అతను భార్యతో, కృష్ణుణ్ణి చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది, అందుకు తగినదేమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు. ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్లవారి నుంచి 4 గుప్పెళ్ల అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి భర్తకు ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకుని ప్రయాణమై ద్వారకకు చేరుకొని కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. పెద్ద భవంతిలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు కుచేలుణ్ణి చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కౌగలించుకుని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా కుచేలుడి శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుణ్ణి చూసినట్లుగా చూశాడు. ఇల్లంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరం చూపటం గమనించిన రుక్మిణీదేవి వింజామరం తీసుకుని కుచేలుడికి విసరనారంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు కుచేలుడికి చెయ్యదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలు నెమరువెయ్యనారంభించారు. ఒకసారి గురుపత్ని వాళ్లను సమిధలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహా అరణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమయ్యింది. ఆకాశాన మెరుపులు మెరిశాయి, పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. సమిధుల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్ద అయిపోయారు. దారి తెలియలేదు. కటిక చీకటి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని అరణ్యంలో తెల్లవార్లు తిరిగారు. మర్నాడు తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కుకుపడి పోయారని తెలిసిన గురువు వాళ్లను వెతుక్కుంటూ వచ్చి దైన్యస్థితిలో ఉన్న కుర్రవాళ్లను చూసి, మా కోసం ఎంత ప్రయాసపడ్డారు, ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు, మీ భక్తికి సంతోషించాను, మీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి గుర్తు ఉన్నదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, నీతో గురుకుల వాస స్నేహం చేసిన నా బోటి వాడికి ఏ కోరిక తీరదు అన్నాడు. కృష్ణుడు ఆ మాటకు నవ్వి, ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకలు ఇవ్వాలంటే అతనికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడు బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డపీలిక మూట తీసుకొని, ఇందులోది ఏమిటి అని అడుగుతూ విప్పి, అటుకులే, నాకెంత ఇష్టమనుకుంటున్నావు అని పిడిగడు నోట వేసుకొని మరో పిడిగడు చేతిలోనికి తీసుకున్నాడు. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంటనే స్నానము భోజనము నిద్ర సుఖంగా చేసి తాను నిజంగా స్వర్గంలోనే ఉన్నాననుకున్నాడు. మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో, కృష్ణుడు మహారాజు, నేనే నిరుపేద బ్రాహ్మణుణ్ణి కదా అన్న ఆధారంతో నన్ను అతను కౌగిలించుకున్నాడు. తన తమ్ముణ్ణి చూసినట్లుగా చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్య చేత వీజామర వీయించాడు. దేవుడికి చేయదగినన్ని మర్యాద చేశాడు. నాకు డబ్బిచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మర్చిపోతాననుకుని కాబోలు ఆ పని చేయలేదు అనుకున్నాడు. కానీ కుచేలుడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమనే రాజభవనాలు కనిపించాయి. ఉద్యానవనాలు, సరోవరాలు కనిపించాయి. వాటిలో రకరకాల పక్షులు, తామరలు, కలువలు కనిపించాయి. భవనంలో దాసదాసీలు తిరుగుతూ ఉన్నారు. ఇది ఎవరి ఇల్లై ఉంటుంది, నా ఇల్లు కాదే, ఇదంతా ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా, దేవత అన్నట్టు ఉన్న స్త్రీ పురుషులు మేళతాళాలతో ఎదురువచ్చి భవనంలోనికి అతన్ని తీసుకుపోయారు.
మారువేషంలో ఉన్న లక్ష్మీ దేవతలాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు వచ్చే కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది. ఇదంతా చూసి కుచేలుడు తనలో తానే, నాకు ఈ ఐశ్వర్యమంతా కృష్ణుని చూసి రావటం చేతనే కలిగి ఉంటుంది, మరో కారణం ఏదీ కనబడటలేదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు, తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు, తాను ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు. అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు. ఆ కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి అక్షయ తృతీయ రోజు కలిసి సంపదలను పొందాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి మహత్యంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రం మీ దరి చేరదు, సిరి సంపదలు లభిస్తాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం, 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు, ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు, రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టిపెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత
ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు
కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడే కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గంగాదేవి భూమి మీదకు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామాలలోనికి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది.
ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు మరుజన్మలో సగర చక్రవర్తిగా పుట్టింది. సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలువు, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుందోనని ఆలోచించి తనకు 16,000 కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయసాగాడు. సగరుడు 16,000 కన్యలకు తండ్రి అయి వారందరికీ కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై ఉండి 60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్లుగా చెయ్యమని కోరాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలని కోరగా సగరుడు 60,000 మంది పుత్రికలు కావాలి అని అడగకుండా 60,000 మంది పుత్రులు కావాలి అని అడుగుతాడు. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. సగరుడికి బ్రహ్మవరం ప్రకారంగా 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం లేకపోతేనేమి అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ ఇంద్రుడు అశ్వమేధ యాగం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల సగరుడికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని ఒక గుహలో దాచాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరముంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు వెతికి అశ్వము ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. ఆ తరువాత సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనబడకపోతే పాతాళంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతూ ఉంటారు. పెద్ద అఘాతము ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపోద్రిక్తులై మునిని దూషిస్తూ దొంగ తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ ఉన్నావా అని గట్టిగా అరుస్తారు. దీర్ఘ తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగర పుత్రులు భస్మమే బూడిదిగా మారిపోతారు. ఆ విషయము నారదుడి వల్ల తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలగజేయాలనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్లుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు. సగరుడికి 3వ తరం వాడు దిలీపుడి కొడుకు అయినటువంటి భగీరథుడు తన ముత్తాతల అనుమతి ఆదేశాల మేరకు యాగాశ్వమును వెతుకుతూ వెళ్తాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచట గల యాగాశ్వమును గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకున్నాడు. అక్కడ పడి ఉన్న బూడిద కుప్పలు తన పితామహులవని, మహర్షి కోపానికి బలి అయినందున వారికి ఉత్తమ గతులు కలగక ప్రేతాత్ములై ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నారని తెలుసుకున్నాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసేటట్లుగా చేస్తే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. తన పితామహులకు జల తర్పణాలు విడిచి
యాగాశ్వంతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదనే చింత భగీరథుని వీడలేదు. రాజ్య పరిపాలన బాధ్యతలను తన వంశస్థులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతాత్మ పోయి స్వర్గలోకం చేరేందుకు గాను గంగను ఇతరులకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమిపైకి వచ్చుటకు వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చెయ్యగా సురగంగ ప్రత్యక్షమై తాను బ్రహ్మ సూచన మేరకు భూమిపైకి వచ్చుటకు సిద్ధమేనని, కానీ తను ఆకాశం నుండి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్రిక్తికి భూమి రెండుగా బద్దలవుతుందని చెప్పింది. తనను భరించగలిగే నాథుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యింది. అంతట భగీరథుడు మరలా బ్రహ్మ గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ మరలా ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగెను. సురగంగను భరించగలిగే నాథుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ 14 భువన భాండములలో సురగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగినవాడు ముక్కంటి శివుడు ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పట్టు విడవక దీక్షతో మరియొక్క కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. భగీరథును తపస్సుకు మెచ్చిన వాడై మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చునని చెప్పాడు. చంద్రశేఖరుడు జుటాజూటం విదిలించి హిమాలయాల నుంచి కిందకు దూకడానికి సిద్ధపడి అహముతో ఉన్న గంగను చూసి చిరు మందహాసం చేశాడు. తన నడుముపై చేతులను ఉంచి నిలిచిన శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ వేగంగా తిరిగే సుడులతో ఉద్రిక్తతో ప్రవహిస్తూ తనలోని మొసళ్ళు, మీనాలు, జలచరములన్నిటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కివెయ్యాలనే ఉద్దేశంతో మహావేగంతో శివునిపైకి ఉరికింది. అంతట పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించి వేశాడు. గంగ ఆకాశం నుండి పడుతూనే ఉంది, శివుని జడలో తిరుగుతూనే ఉంది. వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగాజలమైనా సరే భూమిపై చిందలేదు. ఇంతటి తన శ్రమ తరువాత భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవ్వడాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని శంకర్ను ప్రార్థించాడు. వెంటనే శివుడు గంగను ఒక సన్నని పాయలాగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధాత్రిని చేరింది. గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్తుతించాడు. గంగామాత భగీరథునితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుదిరిగి చూడరాదు అన్న షరతు విధించింది. ఆ షరతుకు ఒప్పుకొని మహా ఆనందముతో భగీరథుడు ముందుకు సాగాడు. గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపచేస్తూ భగీరథుని వెంట సాగింది. ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది గంగ. జహ్ను మహర్షి కోపంతో తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదినే తన యోగశక్తి చేత ఔపోసన పట్టాడు. ఒక్కసారిగా తనను అనుకరిస్తున్న గంగాదేవి సవ్వడులు వినపడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగిది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధములుగా ప్రార్థింపగా మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయ్యింది. ఈ విధంగా గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఇంత కఠోర శ్రమపడి భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చాడు గనుకనే గంగా నదిని భగీరథి అని కూడా అంటారు. ఆ గంగాదేవి అక్షయ తృతీయ రోజే భూమి మీదకు వచ్చింది. ఈ అక్షయ తృతీయ రోజు స్కాంద పురాణంలోని ఈ కథను వింటే చాలు 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది. అగస్త్యుడికి స్కందుడు ఈ విధంగా వ్యాసుడి యొక్క కథను వివరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వ్యాసుడు
సౌనకాది మునులుండే నైమికారణ్యానికి వెళ్తాడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రక్షించిన వాడని వ్యాసునికి ఉన్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అని చర్చ జరుగుతూ ఉంటుంది. చివరకు ఆ మునులందరూ కూడా విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరి ఒకడు లేరు అని అంటూ ఉంటారు. అప్పుడు వ్యాసుడు లేచి చెయ్యి పైకి ఎత్తి, ఇదిగో నేను చెబుతూ ఉన్నాను వినండి. వేదాలలో, పురాణాలలో, మహాభారతంలో వర్ణింపబడిన వాడొక్కడే, ఆయనే విష్ణుమూర్తి. ఇతడే అంటే అతడే సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన ఆది పురుషుడు కాబట్టి అతడే మోక్ష ప్రదాత, శివుడు కాదు అని చెప్తాడు. అది విన్న మునులందరూ కూడా ఆశ్చర్యపోయి, మహానుభావ, నువ్వు సర్వజ్ఞుడవు, నీకంటే బాగా తెలిసిన వారెవ్వరున్నారు? అయితే నువ్వు ఇప్పుడంటున్న మాటలు కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే మాకు ఆనందం కలుగుతుంది అని అంటారు. వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతో మునులతో కాశీకి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి బిందు మాధవుని భక్తితో సేవించి స్తోత్రాన్ని చేస్తాడు. ఆ తర్వాత నృత్య గీత వాయిద్యాలతో మాధవుడిని సేవిస్తాడు. ఆ పిమ్మట మాధవుడొక్కడే మోక్షదాత అని చేతిని పైకి ఎత్తుతాడు. అప్పుడు అతని చెయ్యి ఎత్తినట్లే స్తంభించిపోతుంది, మాటలు కూడా స్తంభించిపోతాయి. అప్పుడు మాధవుడు వచ్చి, ఓయి వేప, ఎంత తప్పు చేసినావు? ఈ విశ్వంలో ఈశ్వరుడు అతడొక్కడే, వేరొకరు లేరు. ఆయన దయవల్లే నేను చక్రినయ్యాను, లక్ష్మీ స్తుతుడైనయ్యాను. త్రైలోక్యాన్ని రక్షించే సామర్థ్యం అతని వల్లే నాకు కలిగినది. నువ్వు శుభాన్ని కోరాలంటే శంకర్ను స్తుతించు అని అంటాడు. అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకుమని సన్నజేస్తాడు. విష్ణువు అలా చేయగా నంది వల్ల స్తంభించిన వాక్కు అంగములు తిరిగి స్వాధీనంలోనికి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ తర్వాత వ్యాసుడు నిత్యం స్నానం చేసి ముక్తి మండపంలో కూర్చుని శిష్యులకు విశ్వేశ్వరుని దివ్య మహిమలను, వేద పాఠాల గురించి చెప్తూ గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణతో వ్యాసుడికి భిక్ష దొరకకుండా చెయ్యు అని చెప్తూ ఉంటాడు. ఆమె కాశీ అందలి సర్వ గృహిణుల హృదయంలో ఆవేశించి వ్యాసుణ్ణి శిష్యులకు భిక్షకు వచ్చినప్పుడు ఏదో ఒక వంక చెప్పి భిక్ష పెట్టకుండా చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం చేస్తాడు. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరుతారు. వ్యాసుడికి కానీ శిష్యులకు కానీ ఏ ఇంటి దగ్గర భిక్ష దొరకలేదు. వ్యాసుడు శిష్యులతో, మనకు నిన్న ఈనాడు భిక్ష దొరక్కపోవడానికి హేతువు ఏమై ఉంటుంది? మిగిలిన వారికి లభిస్తుంది కదా, మనకు మాత్రమే ఎందుకు లభించుటలేదు? ఎవరైనా అడ్డుపడ్డారా విచారించి రండి అని పంపగా వారు వెళ్ళి వచ్చి, గురుదేవా, అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికీ దారిద్ర్యం లేదు, ఎవ్వరూ అడ్డుపడలేదు, అందరూ శ్రీ విశ్వేశ్వర ఆరాధకులే. మనకు భిక్ష లభించకపోవడానికి కారణమేమిటో తెలియటం లేదు అని విన్నవిస్తారు. వ్యాసుడు కాశీ సర్వ విద్యలకు నిలయం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ ఉండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కారు అని క్రోధంతో కాశీలో నివసించే వారికి 3 తరాల వరకు విద్య, సంపద, ముక్తి లేకుండుగాక అని శపిస్తాడు. శాపమిచ్చిన తర్వాత కూడా మళ్ళీ భిక్షకై వీధి వీధి తిరుగుతారు, కానీ భిక్ష లభించదు. కోపంతో చేతిలో భిక్ష పాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమానికి పోతూ ఉండగా ఒక ఇల్లాలు వ్యాసుని పిలిచి, మునీంద్ర, నా భర్త వృద్ధుడు, ప్రతిదినం అతిథులకు పెట్టకుండా ఏమీ తినడు. ఈరోజు అతిథులు ఎవ్వరూ రాలేదు, ఆయన భుజించకుండా కూర్చున్నాడు, మీరు అతిథులుగా దయచేయండి అని పిలుస్తుంది. వ్యాసుడు ఆమెను చూసి ఆశ్చర్యపడి, అమ్మ, నిన్న ఈరోజు కాశీలో మా ముఖం చూసిన వారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు, సంతోషము. నేను ఒక్కడినే కాదు, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు, వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేక ఉన్నారు అని అంటాడు. ఆ ముత్తైదువు, అలా అయితే మీరందరూ భోజనానికి రండి, ఆలస్యం చేయకూడదు అనగా
వారందరూ కూడా సంతోషపడి వస్తారు. పాద ప్రక్షాళన చేసుకొని అందరూ కూర్చుంటారు. వడ్డించిన పదార్థాలను చూడకుండానే వ్యాసుడు శిష్యులు భుజిస్తారు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి ఆ ఇల్లాలిని దీవించి బయలుదేరడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసునితో, తీర్థవ్యాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతూ ఉన్నాడు అని ప్రశ్నిస్తుంది. దానికి వ్యాసుడు, తల్లి, అల్పజ్ఞుడిని, నేనేమి చెప్పగలను, అన్నీ నీకు తెలుసు, అడుగుతున్నావు గనుక చెప్తూ ఉన్నాను. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, తిన్నవారు అన్నదాతకు సంతోషం కలిగించటం కన్నా ఉత్తమ ధర్మం లేదు అని అంటాడు. ఆమె, అదే ధర్మమైతే యథాశక్తిగా చేస్తూ ఉన్నాను, నీవు సామాన్య ధర్మాలను చెప్పు అని అడుగుతుంది. అప్పుడు వ్యాసుడు ఎవ్వరినీ నొప్పించకుండా మాట్లాడడం, తానున్న స్థానం వృద్ధినంత గోరుట అనేవి ప్రతి మానవుడికి సామాన్య ధర్మాలు అని చెప్తాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు, మునీంద్ర, ఈ ధర్మాల్లో నీ దగ్గర ఉన్నవెన్ని అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చేష్టుడై చూస్తాడు. మళ్ళీ ఆయన ఇలా అన్నాడు, ఈ ధర్మాల గురించి చెప్పడానికి నీవే అర్హుడివి. నీకన్నా మృదువైన మాట తీరు, ఆలోచించి పనిచేయగల స్వభావం ఉన్న, ఇంటికి మేలు కోరే తత్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంత స్వభావములు మరెవ్వరికీ ఉండవు. మహానుభావుడివి గనుక నువ్వు చెప్పగలవు, చెప్పమని అర్చించగలవు కూడా అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. అంతటితో ఆగక, నీకు నీ అభ్యాగం వల్ల భిక్ష దొరక్కలేదు, దానికి పురవాసుల దోషం ఏమున్నది, ఎందుకు వారిని అనవసరంగా శపించావు, ఇది నా రాజధాని, దీనిపై నీ వంటి వారి శాపాలు పనిచేయవు. నీ వంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించడానికి అర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలి వెళ్ళు. ఈ కాశీపై ఎవరైనా దుర్మార్గాన్ని చూపించినచో వాడు రుద్ర పిశాచమవుతాడు అని కఠినంగా మాట్లాడుతాడు. అది విన్న వ్యాసుడు గడగడ వణుకుతూ వారి పాదాలపై పడి జగన్మాతతో, తల్లి, నేను అనాథుడిని, అవివేకుణ్ణి, నిన్నే శరణు పొందాను, రక్షించు, నీ కుమారుని వంటి వాడిని, విశ్వనాథుని శాపము నుండి నన్ను కాపాడు, కాశీని విడిచి నేను బ్రతకలేను, ప్రతి అష్టమి నాడు, ప్రతి మాస శివరాత్రి నాడు నాకు కాశీ ప్రవేశానికి అనుమతి ఇవ్వు అని దీనంగా ప్రార్థిస్తాడు. ఆ జగన్మాత కరుణామూర్తి అయి తన భర్త వైపు చూస్తుంది. తరువాత వ్యాసునితో, నీ కోరిక తీరుతుంది అని పలుకుతుంది. ఆ తరువాత ఆ దంపతులు అంతర్ధానమైపోతారు. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగకు తూర్పు తీరంలో నివసిస్తూ నిత్యం కాశీనగరం వైపు చూస్తూ నిట్టూర్చుకుంటూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను నివసించిన ప్రాంతమే వ్యాస. కాశీ యాత్రలకు వెళ్ళిన వారు వ్యాసేశ్వరుని దర్శించుకొని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాస కాశీలో నివసించరు. అగస్త్యునకు స్కందుడు ఈ కథ చెప్పి, మునీశ్వర, కాశీ శుభం కోరేవారికి ఎల్లప్పుడూ కూడా శుభమే కలగాలి అని చెప్తాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. 1,00,00,000 రూపాయల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.